డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇది జరగబోతోంది, ప్రస్తుతం జరుగుతోంది. దీని గురించి దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీపై మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అటు కేరళలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ లోక్సభలో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు. నాది పూచి మహిళలకు న్యాయం జరిగేటువంటి వరకు కూడా మేము ఎప్పటి నుంచో ఈ ప్రయత్నం జరుగుతోంది. ఈ రెండింటికి లింక్ ఉన్నది. డీలిమిటేషన్కు, ఉమెన్ రిజర్వేషన్ బిల్కు లింక్ ఉంది. 33% కోటా రాష్ట్ర అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. చాలా మంచి ఉద్దేశం ఇది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక గ్రాఫికల్ ప్లేట్ని, ఒక గ్రాఫికల్ ఇమేజ్ని షేర్ చేసింది. దాని సారాంశం ఏంటయ్యా అంటే, ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి సదర్న్ స్టేట్స్లో, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో, పునర్విభజన తర్వాత ఎన్ని సీట్లు కొత్తగా యాడ్ కాబోతున్నాయి, దీంట్లో ఎంత పర్సంటేజ్ పెరుగుతోందా తగ్గుతోందా అని చెప్పేటువంటిదే ఈ గ్రాఫిక్ ప్లేట్. నేను కూడా స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. ముందు కర్ణాటక తీసుకుందాం. కర్ణాటకలో ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి? లోక్సభ స్థానాలు 28 ఉన్నాయి. ఇది పునర్విభజన తర్వాత 42కు పెరుగుతుంది. అంటే మనకు తెలిసింది 50% దాదాపుగా పెరుగుతోంది. సో 42 సీట్లు కాబోతోంది. పర్సంటేజ్ ఎంత? ఓవరాల్గా 543 స్థానాల్లో 28 సీట్లు అంటే ఎంత పర్సంటేజ్? 5.15%. సో పెరిగిన తర్వాత ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎంత అవుతుంది? 42 సీట్లు. సో టోటల్గా ఎన్ని పెరుగుతున్నాయి? 543 నుంచి 816 స్థానాలకు పెరగబోతున్నాయి. సో అప్పుడు పర్సంటేజ్ ఎంత ఉంది? 5.15% ఉంది. సో తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. గగ్గోలు పెడుతున్నట్టుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నట్టుగా పర్సంటేజ్ ఏమీ తగ్గలేదు. మీరు చూడొచ్చు గ్రాఫిక్స్ మీద. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి? 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, లోక్సభ సీట్లు. డీలిమిటేషన్ తర్వాత 25 నెంబర్ ఎంత అవుతుంది? 38 అవుతుంది. రైట్, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇప్పుడు పర్సంటేజ్ ఎంత? 543లో 25% అంటే ఎంత? 4.60%. పునర్విభజన తర్వాత అంటే డీలిమిటేషన్ తర్వాత అది ఎంత కాబోతుంది పర్సంటేజ్? 4.65. పెరిగిందా తగ్గిందా? 5% పెరిగింది. 4.60 నుంచి 4.65కి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా. అండ్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ఈ రోజున ఎన్ని లోక్సభ సీట్లు ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇది ఎంత పెరుగుతోంది? నెంబర్ ఎంతకు పెరుగుతుంది? 26కు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ పర్సంటేజ్ ఎంత? ఓవరాల్గా 543లో 17 సీట్లు అంటే 3.13%. ఇది డీలిమిటేషన్ తర్వాత ఈ పర్సంటేజ్ పెరుగుతోందా తగ్గుతోందా అంటే చూస్తే 3.18% పెరుగుతోంది. సో తగ్గలే. తెలంగాణలో కూడా పర్సంటేజ్ తగ్గలేదు. అండ్ తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు ఎన్ని? 39 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. పర్సంటేజ్ ఎంత? 7.18%. అంటే 543లో ఈ 38 అంటే 7.18% అనమాట. ఎంతకు పెరుగుతోంది తమిళనాడులో? ఎన్ని సీట్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది? 59. 39 నుంచి 59కి పెరగబోతోంది. పర్సంటేజ్ విషయాన్ని చూద్దాం. 7.18 నుంచి 7.23% పెరగబోతోంది పర్సంటేజ్. అంటే 816లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్సంటేజ్ అక్కడ కూడా పెరుగుతోంది. కేరళ విషయానికి వద్దాం ఫైనల్గా. కేరళలో ఎన్ని ఉన్నాయి? 20 సీట్లు ఉన్నాయి. ఈ 20 సీట్ల నుంచి 30 సీట్లకి నెంబర్ పెరగబోతోంది. పర్సంటేజ్ విషయాన్ని చూసుకుంటే 3.68% పర్సంటేజ్ ఉంది ప్రస్తుతానికి. ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎంత కాబోతుంది? ఇది 3.68 ఉండబోతుంది. సో ఏమాత్రం పర్సంటేజ్ తగ్గలేదు. సో ఇప్పుడు ఈ గగ్గోలు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలను కూడా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే గగ్గోలు పెడుతున్నాయి తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సదర్న్ స్టేట్స్కి లేదా దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి అన్యాయం జరగడం లేదు అనేటిది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఓవరాల్ పర్సంటేజ్ తీసుకున్నా కూడా దక్షిణాది రాష్ట్రాలకు 23.76% ప్రాతినిధ్యం ఉన్నది నెంబర్ ఆఫ్ సీట్స్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు అది డీలిమిటేషన్ తర్వాత 23.76% నుంచి 23.90 అంటే పెరుగుతోంది. కాబట్టి ఎక్కడా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది, ప్రాధాన్యత తగ్గిపోయింది అనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదనేది లెక్కలతో సహా, గణాంకాలతో సహా బీజేపీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. మరి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలో ఏమైనా వాస్తవం ఉందా, లేకపోతే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయా? మీ అభిప్రాయాలు ఏంటి? డీలిమిటేషన్కి సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరిస్తుందా, లేకపోతే దీనికి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.